ఆర్డీఓ గారు పురపాలక సంఘ అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన సోదరి మళ్ళీ కూడా వాళ్ళను ఎంటర్ప్రైనర్స్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి మహిళా సోదరి మని 1 కోటి మంది మహిళా సోదరి మళ్ళను కోటీశ్వరులు చేయడమే మా ధ్యేయము, ఈ ఇంద్రమ్మ ప్రభుత్వ ధ్యేయం అని చెప్తున్నప్పుడు ఆ దిశలో మనం కృషి చేస్తున్నాం. ఇవాళ అందునుంచే ఇవాళ ల్యాబ్లలో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తున్నాం. అది ప్రారంభమైన తర్వాత మన పరకాల్లో కూడా నేను ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా శ్రీధర్ బాబు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇచ్చారు వారు, మొదలు ఏదైతే సంఘం ఇచ్చామో లాదర్లు ఇచ్చామో మీరు అవి ఫంక్షనింగ్ లో తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే వాటిని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. మహిళా సోదరి మళ్ళీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇవాళ మీరు చూస్తున్నారు పావుల వడ్డీ విషయంలో కూడా మీరు చూశారు. గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీ అందరికీ తెలుసు. మొన్న కేటీఆర్ గారు వచ్చి ఏదో చాలా గొప్పలు చెప్తున్నాడు, మేము పావుల వడ్డీ ఇచ్చేసినాము మహిళా సోదరి మళ్ళీ అంటున్నారు. అంటే అభయహస్తం కూడా ఏ విధంగా మోసం చేసిందో మీకే తెలుసు, మీరే సాక్షులు, మీరే న్యాయ నిర్ణేతలు. అందులోంచి కేటీఆర్ని అదే అన్నాను నేను, నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రం ప్రజలు అమాయకులు కాదు. మీ 10 సంవత్సరాలు మీ అబద్ధాలు ఇని మీరేంటిదని ప్రజలకు అర్థమైంది. ఇవాళ మీరు అరిచేతుల స్వర్గం చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ప్రజల మీద అప్పుల భారం పెంచారు, ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. ఇవాళ మనం కోరుతున్నాం, ప్రజల భాగస్వామ్యం లేకుంటే కూడా మనం ఏం అభివృద్ధి చేయలేం. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ మన అవసరం నిమిత్తము ఇప్పటికీ కనీసం 5 మీటింగులు పెట్టాను. 5 మీటింగులు పెట్టి ఈ చెత్త చెదారం దీని మీద చూసి ఒక ఆలోచన చేసి ఇవాళ మనం కొత్త ఆటోలు కూడా తెచ్చుకున్నాం. అవసరం అనుకుంటే ఇంకా కూడా మనం సమకూర్చుకుందాం. కానీ పరిశుభ్రత అనేది పాటించవలసిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ సరైనగా మనం చూస్తున్నాం. ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు, పొడి చెత్త తడి చెత్తను సపరేట్ చేయడము. రెండోది రోడ్ల మీద పడేయకుండా మనం ఇప్పుడే జేసీ గారు మేము కూడా మాట్లాడుకున్నాం, ఈ చెత్త కలెక్షన్ కు బాక్సులు అంటే ఏమంటాం వాటిని మనం మెయిన్ రోడ్ల మీద కూడా డస్ట్బిన్ వ్యవస్థను కూడా డెవలప్ చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. ఎన్ని చేసినా కూడా ప్రజల సహకారం అనేది చాలా అవసరం. ఇవాళ అదే కాకుండా ఇవాళ ఇంతకుముందు కలెక్టర్ గారు అన్నట్టు ఇక్కడ మనకు సరిపోయేంత సంఖ్య లేదు. కలెక్టర్ గారి దృష్టికి రానట్టున్నది కానీ 32 మందిని డిప్యుటేషన్ మీద ఇక్కడ జీతాకిచ్చుకుంటూ వరంగల్ గేట్కి పంపించాను. ఆ 32 మందిని కూడా నేను శ్రీదేవి గారి దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి డిప్యుటేషన్ క్యాన్సిలేషన్ చేయించాను. 1వ తారీఖు నుండి 31 మంది వస్తున్నారు. ఆ 31 మంది వీడికి వస్తున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం చేసిందో అని అంటే అదొక ఉదాహరణ. నేను సర్ప్రైజ్, ఒకరోజు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత సార్ ఇంతమంది డిప్యూటీ అంటే మొత్తం అన్ని బై నేమ్ తీయమని చెప్తే 32 మంది. దాంట్లో మళ్ళా వార్డు ఆఫీసర్స్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, మా మేయర్ పాత మేయర్ మన చైర్మన్ గారు నవ్వుతున్నారు. కానీ 32 మందిని పంపించారు మీరు బయటికి. ఇవాళ దాన్ని బాగా రిక్వెస్ట్ చేశారు, అన్నా నన్ను గుంచండి అంటే క్వశ్చన్ లేదన్నా, లాస్ట్కి 1 పర్సన్ కావాలన్నారు. ఆ 1 పర్సన్ కూడా ఇంకా వితిన్ 2-3 మంత్స్లో మళ్ళీ మనకు రిటర్న్ రావచ్చింది. అంటే 30 పైరవులు చేస్తాను. ఎన్ని పైరవులు చేసినా కుదరదు. వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండవలసిందే, సేవ చేయవలసిందే అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తూ ఎక్కడన్నా ఇంకెక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కూడా మస్టర్స్ పెట్టి కూడా ట్రాక్టర్ కిరాయి తీసుకొని కూడా క్లీన్ చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదే కాకుండా కమిషనర్ గారు చేసినవన్నీ చెప్తలేరు. మన వార్డులో కూడా గోడ మీద అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ ఎవరు, వార్డు ఇన్ఛార్జ్ ఎవరు, అక్కడ సఫాయి వర్కర్స్ ఎవరు, వాటిని కూడా పెయింట్ అయిపోయినాయా, చేయించినమా, ప్రతి వార్డులో చేయించడం జరిగింది. అంటే ఏ వార్డులనైతే ప్రజలకు ఇబ్బంది అనిపిస్తే అక్కడ శానిటేషన్ కానీ నాలాలు నీట్గా లేకుంటే ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలి. అదేవిధంగా